ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కళలా భావించి పనిచేస్తున్నామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. నెల్లూరు నియోజకవర్గ రూరల్ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ క్లినిక్ బిల్డింగ్ పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మలుబోలు శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో 36 లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ని ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలు అందరి సమక్షంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మాదరాజుగూడూరులో 36 లక్షల రూపాయలతో మరొక విలేజ్ హెల్త్ క్లినిక్ని మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసుకున్నారు. గత వారమే ఇదే మాదరాజుగూడ గ్రామంలో 30 లక్షల రూపాయలతో ఆయుర్వేద హెల్త్ క్లినిక్ను కూడా శంకుస్థాపన చేసుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అమలు జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంలో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి కార్యకర్తల దాకా అందరం సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఎలక్ట్రికల్ పనులు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ముఖ్యంగా ఇంతకుముందే చెప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే మాదరాజుగూడూరు ఇట్లా ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ పోయి పల్లిపాలెం, పెనుబర్తికి పోయే పల్లిపాలెం కనెక్టింగ్ దాకా రోడ్డు, ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బహుశా ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతంలో 26 డివిజన్లో కూడా 240 పనులు, అర్బన్ ప్రాంతం 26 డివిజన్లో 240 పనులు 27 కోట్ల రూపాయలతో రేపు శనివారం 24వ తారీఖు ఉదయం 8:34 ఒకే రోజు ఒకే టయానికి 26 డివిజన్లో ఉన్న కూటమి నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, మిగతా నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాలను కూడా పెట్టుకున్న సంగతి మీకు అందరికీ తెలిసింది. దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామి కావాలని, మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మా అజెండా ఒకటే. ఎలక్షన్లు ఉన్నవరకే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిరంతరం అభివృద్ధి. ఈ కోణంలోనే గతంలో కూడా పనిచేసాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం మేము నిరంతరం కష్టపడుతున్నాం. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా అదే పందాన్ని కొనసాగిస్తాం. ఎక్కడ రాజకీయాలు కానీ, కార్యక్రమాలు కానీ, గొడవలు లేకుండా ప్రశాంతంగా గ్రామాలు అభివృద్ధి పథంలో నడిపేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అదేవిధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ మండలాధ్యక్షులు ప్రదీప్ గారికి కానీ, అదేవిధంగా పెనుబర్తికి సంబంధించిన ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి గారికి, మిగతా గ్రామానికి సంబంధించిన పెద్దలకు, మాదార్కు సంబంధించిన పున్నన్న గారికి కానీ,
అదేవిధంగా సర్పంచ్ కృష్ణన్నకు కానీ సుధాకర్ గారికి కానీ మిగతా పెద్దలకు ఈ గ్రామానికి సంబంధించిన, ఎందుకంటే మీడియా కాబట్టి అన్ని పేర్లు చెప్పలేకపోతున్నాం, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మాకు ఆశీస్సులు అందించి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి, స్థానిక మంత్రివర్యులు రామనాయుడు గారికి, అదేవిధంగా నారాయణ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మిగతా జిల్లా కలెక్టర్కి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.